ಅದಕ್ಕೆ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಕಾಳಜಿ ಬರೋದ್ರೆ ಮಾಲೆ ಬಿಚ್ಚಿ ಬನ್ನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀವು ಬರಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡಿ, ಏನೋ ಹಾಕಂಗಿಲ್ಲ ಮಣಿ ಕಂಠ ಏನೇನೋ ಹಾಕಂಗಿಲ್ಲ ಅಂತೆಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಈಗ ಬಂದು ಸ್ಟ್ರೈಕ್ ಇದು ಮಾಡ್ತೀವಿ. అన్న కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలనే మీరు మాట్లాడుండొచ్చు, ఇట్లా కంపారిజన్ చేసుకొని జోకులు చేసుకొని ఉండొచ్చు. పాకిస్తాన్ లో కొంతమంది హిందువులు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి మీరు. పాకిస్తాన్ లో స్వామినారాయణ టెంపుల్ లా మహా అవతార్ నరసింహ సినిమా చూసుకుంటా భక్తిల మునిగి తేలుతున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో కొంతమంది ఏం చేస్తున్నారు చూస్తారా? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనేటోళ్ళకు పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? రేవంత్ అన్న మీరు మాట్లాడుతుంటే జూబ్లీ సెలక్షన్స్ లో మీరు మాట్లాడిన ఒక మాట, ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు. కేవలం బ్రహ్మచారులకే లేడన్నా హనుమంతుడు. నువ్వు కావాలంటే మరి ఈ మధ్య నువ్వు హనుమంతుని గునికి పోయినవో లేదో నాకు తెలియదు, కానీ మీ కాన్వాయ్ ఏంటన్నా హనుమంతుని గుడి కాడ ఆపి ఒకసారి లోపల పోయి చూడుండ్రి. మరి ఓన్లీ బ్రహ్మచారులే వచ్చి మొక్కుతున్నారా, లేకపోతే పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెళ్ళైనోళ్ళు ముసలోళ్ళు ముతుకోళ్ళు వీళ్ళందరూ వచ్చి మొక్కుతున్నారా లేదా తెలుస్తుంది. నమ్ముకున్నోళ్ళకి ఎవరికైనా కానీ ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేటందుకున్న ఆయన హనుమంతుడే తప్పితే మీరు ఇట్లా ఒక్కరికే ఓన్లీ బ్యాచులర్స్ కే అన్నట్టు కాదు. 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు. ఏందన్నా 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఒక దేవుడు ఉన్నాడా? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులు ఒకటే పెళ్లి చేసుకోవాలి, 2 పెళ్లిళ్ళు చేసుకోవద్దనే చట్టం తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ పార్టీ అన్న. వేరే మతాలు 4 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ హిందువులు మాత్రం ఒకటే పెళ్లి చేసుకోవాలి అనే చట్టం పట్టుకొచ్చు. మీరన్నట్టు ఒక వేరే వాడు 2 పెళ్లిళ్ళు చేసుకుంటే వాడు పోయేది ఒక దేవుంతానికి కాదు, జైలుకి పోతాడు. ఆ చట్టం చేసింది మీరే ఇట్లా మాట్లాడతారా అన్న? మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు. ఏందన్నా తాగేటోనికి ఒక దేవుడు ఉన్నాడా అన్న? తాగేటోనికి ఒక దేవుడు కాదన్నా, అసలు తాగేటోళ్ళే మీకు దేవుళ్ళు. ఎందుకంటే దాని నుంచి వచ్చే ఆదాయంతోనే మీరు పథకాలు ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు తాగి మీకు ఆదాయం ఇవ్వకపోతే ఒక 4 పథకాలు ఆగిపోతాయి మీవి. కాబట్టి తాగేటోడికి దేవుడు కాదు, తాగేటోడు మీకు దేవుడు. అన్న కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలనే మీరు మాట్లాడుండొచ్చు, ఇట్లా కంపారిజన్ చేసుకొని జోకులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీకు ఇట్లా జోకులు చేసుకునేటందుకు కంపారిజన్లు చేసుకునేటందుకు హిందూ దేవుళ్లే దొరికిర్రా అన్న మీకు? అయినా మీ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నదిలే, అది మొన్న చెప్పారు కదా మీరు చాలా క్లియర్గా మీ కాన్ఫిడెన్స్ ఏందో. రేవంత్ అన్న ఒక రాష్ట్రానికి సీఎం, ఒక బాధ్యత గల పదవిలు ఉన్నారు మీరు. ఒక సీఎంఏ ఇట్లా మాట్లాడితే ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకెంత దారుణంగా మాట్లాడాలి అన్న. ఇంకో విషయం నేను ముందే అడుగుదాం అనుకున్నా కానీ ఇక మీ నోట్ల నుంచి ఈ ఆనిముత్యాలు విన్న తర్వాత ఇక ఆగతలేదు. స్వామి మాల వేసుకున్నారు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు నల్ల షర్ట్లు వేసుకోవద్దు, బూట్లు వేసుకోకుండా కొలువులకు రావద్దు, ఇవన్నీ పెట్టిర్రు కదా. మరి పోయినసారి రంజాన్ ఇఫ్తార్ విందులు, ఆ ఇఫ్తార్ విందులకు ఒకసారి ఫొటోస్ చూడుండ్రి. మంచిగా యూనిఫామ్ల డ్యూటీలు ఉన్న పోలీసులు అందరు మంచిగా టోపీలు పెట్టుకున్నారు. అవి పెట్టుకొని ఇఫ్తార్ విందు చేసుకోవచ్చు, అలా పాల్గొనొచ్చు కదా అన్న. అంటే అయ్యప్ప మాలకు ఒక రూలు, దీనికి ఒక రూలు అన్న. మీ కాంగ్రెస్ లీడర్లు సీఎంలు ఇంత పార్షియల్గా ఉన్నారు కాబట్టి ఎక్కడనో అస్సాంలో ఉన్న వాళ్ళకి కూడా ఎంత కాన్ఫిడెన్స్ అంటే మీ మీద ఒకసారి చూడుండ్రి. আল্লাহর দুনিয়ায় কেউ না খেয়ে মরে যায় না, রিজিকের মালিক আল্লাহ, টেনশন করবেন না, বাইরে বের হন। আমি আজকে 10 বছর ধরে বেঙ্গালুরে মরে যাইনি। చూసిరుగా ఈమె బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అస్సాం నుండి. ఆమె ఏం చెప్తుందో చూడుండ్రి. ఈ అస్సాంలో హిమంత బిశ్వశర్మ ఉన్నన్ని రోజులు మనది ఏం నడవదు, మనం బెంగళూరు పోయి ఉన్నాం అనుకో మంచిగా సేఫ్గా ఉండొచ్చు, ఏం టెన్షన్ ఉండదు అని ఆమె అంత గట్టిగా చెప్తుంది. అంటే మీ కాంగ్రెస్ సీఎంల గురించి అస్సాం దాకా కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎట్లుందో మీది. ఇంతకీ ఆమె అంత కాన్ఫిడెంట్ గా బెంగళూరు అయితే మనం సేఫ్ అని ఎందుకు అంటుందో తెలుసా? ಅದಕ್ಕೆ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಕಾಳಜಿ ಬರೋದ್ರೆ ಮಾಲೆ ಬಿಚ್ಚಿ ಬನ್ನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀವು ಬರಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡಿ, ಏನೋ ಹಾಕಂಗಿಲ್ಲ ಮಣಿ ಕಂಠ ಏನೇನೋ ಹಾಕಂಗಿಲ್ಲ ಅಂತೆಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಈಗ ಬಂದು ಸ್ಟ್ರೈಕ್ ಇದು ಮಾಡ್ತೀವಿ. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఇట్లనే హిజాబ్ ఓకే అంట కానీ అయ్యప్ప స్వామి మాల ఓకే కాదంట. చూడుండ్రి మీకు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా నేను. మన ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నది 14%, కానీ మన ఎకానమీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ 2%. ట్యాక్స్లు కానీ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ 2% కడుతున్నారు. కానీ వీళ్ళకి 14% ఆఫ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కలిపి వస్తున్న సబ్సిడీలు ఎంత పర్సెంటేజ్ తెలుసా? 25%. అంటే వాళ్ళు ఉన్నది 14%, వాళ్ళ కాంట్రిబ్యూషన్ 2%, వాళ్ళు తీసుకుంటున్న సబ్సిడీస్ మాత్రం 25%. ఈ క్లారిటీ వాళ్ళందరికీ కూడా చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ ఎక్కడ అనే తేడానే లేకుండా మొత్తం వాళ్ళ ప్రాపగాండాని చాలా గట్టిగా తీసుకుపోతున్నారు. కావాలంటే ఆఖరికి ఒక స్కూల్ బస్ల డ్రైవర్ ఆయన ఏం చేస్తుండో చూడండి మీరు.
हम अपना दरबार बनाएंगे इंशाअल्लाह। మళ్ళా పేరుకి సెక్యులర్ కంట్రీ, కానీ డ్రైవర్ మాత్రం అట్లా మతపరమైన పాటలు నేర్పించుకుంటా పాడిపించుకుంటా తీసుకుపోతుంటాడు పిల్లలందరినీ కలిపి. అడిగేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు.